Hello, dear aspirants, viewers, learners. Welcome to Telugu One Academy. Today I am going to start the peasant movements, causes of peasant movements. రైతు ఉద్యమాలకు కారణాలేంటి? కారణాల వల్ల రైతు ఉద్యమాలు అనేటివి ప్రారంభమవుతున్నాయి? ఆధునిక భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమాల్లో రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు మరియు 1857 తిరుగుబాట్లు, అటువంటి గొప్ప తిరుగుబాట్లు ఆ తర్వాత జాతీయోద్యమంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రైతు ఉద్యమాలు ప్రారంభం కావడానికి కారణాలేంటి? వాట్ ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీజెంట్ మూమెంట్స్ ఇన్ ద మోడర్న్ ఫేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ? ఆధునిక భారతదేశ చరిత్రలో రైతు ఉద్యమాలు ప్రారంభానికి కారణాలేంటి? వీటి గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రైతు ఉద్యమాలు ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రారంభమవుతున్నాయి. వీటి గురించి మనం చర్చిద్దాం, విశ్లేషిద్దాం. సో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద పీజెంట్ మూమెంట్స్ ఇన్ ద మోడర్న్ ఫేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. లెట్ us డిస్కస్ ద కాజెస్ ఆఫ్ ద మూమెంట్స్. ఈ కారణాలను మనం ఒకదాని తర్వాత మరొకటి చర్చిద్దాం. మొట్టమొదట మనం గమనిస్తే ఈ రైతు ఉద్యమాలకు ప్రధాన కారణం గమనిస్తే నంబర్ 1 భూమి శిస్తు. నంబర్ 2 బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తు రెవెన్యూ విధానాలు. నెక్స్ట్ నంబర్ 2 జమీందారుల యొక్క బెడద, జమీందారీ వ్యవస్థ. నంబర్ 3 వడ్డీ వ్యాపారుల బెడద. నంబర్ 4 బలవంతపు పంట విధానం కూడా కారణం. సో ఈ నాలుగింటిని మనం ఒకదాని తర్వాత మరొకటి చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొట్టమొదట భూమి శిస్తు, బ్రిటిష్ వారి యొక్క రెవెన్యూ విధానాలు విషయానికి వస్తే, బ్రిటిష్ వారు 1793 మొదలుకొని 1833 వరకు పలు రెవెన్యూ విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. వారి యొక్క స్వార్థ స్వలాభం కోసం ముడి సరుకుల్ని భారతదేశం నుండి దోపిడీ చేయడానికి, మరి తమ యొక్క ఫ్యాక్టరీ యొక్క అవసరాలకు అనుగుణంగా భారతదేశంలో పంట విధానాన్ని శాసిస్తూ భారతదేశ వ్యవసాయ విధానాన్ని పూర్తిగా దోపిడీ చేసి తమ యొక్క ఆక్రమణలోకి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలోనే భారతదేశ వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తిలో ఉన్న ఆ ఉత్పత్తిని, ఆ వనరుల్ని దోపిడీ చేసేందుకు గాను బ్రిటిష్ వారు ప్రయోగించిన విధానమే భూమి శిస్తు. ఇది 3 రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. 1 జమీందారీ విధానం, 2 రైత్వారీ విధానం, 3 మహల్వారీ విధానం. సో ఈ 3 విధానాల ద్వారా బ్రిటిష్ వారు భారతదేశ వ్యవసాయంలో పూర్తి స్థాయి సంక్షోభాన్ని తలపెట్టారు. భారతదేశ వ్యవసాయాన్ని తమ స్వార్థ స్వలాభాల కోసం ఉపయోగించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే భారతదేశాన్ని ఎడారిమయం చేశారు. మరి ముఖ్యంగా ఈ భూమి శిస్తు మొత్తం పంట ఉత్పత్తిలో 50% నుంచి 70% వరకు భూమి శిస్తును వసూలు చేయడం జరిగింది. 50% నుంచి 70% వరకు. ఇక్కడ గమనించాలి, 50 to 70%. అంటే మొత్తం పంటలో 50 నుంచి 70% అంటే ఇది చాలా ఎక్కువ. పంట మొత్తంలో 70% భూమి శిస్తుగా చెల్లించి కేవలం 30% మాత్రమే రైతు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎదురైంది. అటువంటి భూమి శిస్తు, రోజు రోజుకు పెరుగుతున్న భూమి శిస్తు అనేది రైతులకు ఒక శాపంగా మారింది. ఒకానొక సందర్భంలో కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. ప్రకృతి సహకరించక అకాల వర్షాలు సంభవించి వర్షాభావ పరిస్థితుల్లో ఆదాయం, ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. ఇక రైతుల యొక్క ఆదాయం క్రమంగా తగ్గిపోయింది.
దుర్భిక్ష పరిస్థితుల్లో రైతు కరువు కాటకాలను అనుభవించాడు, చేదు అనుభవాల్ని చవి చూశాడు. మరి ఆ సమయాల్లో కూడా ఈ జమీందారులు, భూస్వామ్యులు, బ్రిటిష్ వారి చేత నియమించబడిన ఈ భూస్వాములు, జమీందారులు తమ పెత్తందారీ విధానాన్ని ఉపయోగించి భూమి శిస్తును వసూలు చేయడమే కాకుండా రైతుల యొక్క శ్రమను పీల్చి పిప్పి చేశారు. రైతుల్ని హింసించడం మొదలుపెట్టారు. చాలా క్రూరంగా బాధ పెట్టడం జరిగింది. ఈ అవమానాలు తట్టుకొని రైతు తన యొక్క జీవనోపాధిని కోల్పోయాడు. తన యొక్క జీవనోపాధిని సక్రమంగా, సవ్యంగా నిర్వహించేందుకు గాను రైతు ఎన్నో సాధక బాధకాలను అనుభవించడం జరిగింది. రైట్. ఆ క్రమంలో ఒకవైపు ప్రకృతి సహకరించక, మరొక వైపు బ్రిటిష్ వారి యొక్క క్రూరమైన ఈ దోపిడీని తట్టుకోలేక తన యొక్క జీవన గమనాన్ని సాగించేందుకు గాను వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. సో ఈ విధంగా ఈ వడ్డీ వ్యాపారులు ఏం చేశారంటే, జమీందారుల యొక్క బెడద నుంచి రైతుల్ని రక్షిస్తామంటూ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీకి ఆశించి రుణాల్ని అందించారు. రైట్. ఈ అధిక వడ్డీ కూడా 55 నుంచి 70%, అంటే 55% టు 70% హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. సో ఈ విధంగా అధిక వడ్డీని వసూలు చేశారు రైతుల నుంచి. ఒకవైపు బ్రిటిష్ వారు భూమి శిస్తు రూపంలో రైతుల్ని పీల్చి పిప్పి చేస్తే, రైతుల్ని దోపిడీ చేస్తే, మరొక వైపు వడ్డీ వ్యాపారులు వడ్డీ రూపంలో రైతుల్ని దోపిడీ చేయడం జరిగింది. అంటే ఆ రైతు యొక్క బాధాకరమైన పరిస్థితుల్ని సొమ్ము చేసుకోవడం జరిగింది వడ్డీ వ్యాపారులు. ఇక ఈ రైతులు సకాలంలో తీసుకున్న రుణాల్ని చెల్లించకపోతే అటువంటి పక్షంలో రైతుల యొక్క పొలాలను ఆక్రమించడం జరిగింది వడ్డీ వ్యాపారులు. ఈ విధంగా ఒకవైపు భూముల్ని కోల్పోయి, మరొక వైపు జీవనోపాధి ప్రశ్నార్థకమై, రైట్, తీవ్రమైన రుణ విషవలయంలో రైతు చిక్కుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఎన్నో ఆత్మహత్యలు చోటు చేసుకోవడం జరిగింది. సమాజానికి ఎదురుండి నిలిచేవాడు ఉద్యమాల వైపు సాగాడు. ఆ క్రమంలోనే రైతు ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి భారతదేశంలో. మరీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, జమీందారులు చూడండి, చెమటోడ్చి, శ్రమించి, కష్టపడి, రాత్రనగా పగలనక అహర్నిశలు రైతు కష్టపడి పంటను ఉత్పత్తి చేస్తే, ఆ ఉత్పత్తితో ఎటువంటి సంబంధం లేని భూస్వాములు, జమీందారులు ఆ ఉత్పత్తిని కాజేస్తున్నారు, ఆ ఉత్పత్తిని హరించి వేస్తున్నారు. ఆ విధంగా పంట ఉత్పత్తి అనేది రైతుల ద్వారా జరిగితే, ఆ ఉత్పత్తితో ఎటువంటి సంబంధం లేని బడా భూస్వాములు, జమీందారులు ఉత్పత్తిని దోపిడీ చేస్తున్నారు. దీన్ని సహించని రైతులు ఉద్యమం వైపుకు మొగ్గు చూపారు, ఉద్యమాలను ప్రారంభించారు. ఒకవైపు భూమిని అమ్మదగిన మరియు కొనదగిన, ఒక కొదవ పెట్టదగిన ఒక వస్తువుగా మార్చేయడం జరిగింది, విక్రయ వస్తువుగా మార్చివేయడం జరిగింది. సో ల్యాండ్ బికేమ్ ఎ కమోడిటీ. సో ద ఎంటైర్ అగ్రేరియన్ ఎకానమీ had been commercialized and huge scale of exploitation by the బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోపిడీ చేస్తున్నారు, ముడిసరుకుల రూపంలో భారతీయ పంటల్ని దోపిడీ చేస్తున్నారు, తీవ్రమైన దోపిడీకి గురి చేశారు. వ్యవసాయాన్ని పూర్తిగా తమ యొక్క స్వార్థ స్వలాభాల కోసం ఉపయోగించుకున్నారు. ఇక రైతుల నుంచి భూమి శిస్తును విపరీతంగా వసూలు చేసి, ఒకవైపు భూమి శిస్తు రూపంలో, మరొక వైపు ముడిసరుకుల రూపంలో, ఇంకొక వైపు రైతుల వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టేస్తున్నారు ఈ బ్రిటిష్ వారు, ఈ బ్రిటిష్ పరిపాలన. అందులో భాగంగానే రైతు తీవ్రమైన విషవలయంలో, రుణ విషవలయంలో చిక్కుకుంటున్నాడు. ప్రకృతి సహకరించని వేళ, రైట్, సకాలంలో వర్షాలు పడని వేళ పంట చేతికి రాక, చివరికి భూమి శిస్తును చెల్లించాల్సిన పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. ఒకవైపు వడ్డీ వ్యాపారంలో పడదా, మరొకవైపు భూమి శిస్తు ఎక్కువగా ఉండడం. ఇక జమీందారీ వ్యవస్థ 1793లో కారన్ వాలిస్చే ప్రవేశపెట్టబడిన ఈ జమీందారీ వ్యవస్థ, సర్ జాన్ షోర్చే రచించబడిన ఈ జమీందారీ వ్యవస్థలో బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు రైతాంగానికి మధ్య ఒక మధ్యవర్తిగా జమీందార్ ఉంటాడు, ఒక మధ్యవర్తిగా ఉంటాడు. ఈ మధ్యవర్తిగా ఉన్న ఈ జమీందార్
రైతాంగం నుంచి వసూలు చేసిన భూమి శిస్తును తన యొక్క కమిషన్గా ఒక భాగాన్ని ఉంచుకొని 10 భాగాలను, మొత్తం 11 భాగాలలో 10 భాగాలను బ్రిటిష్ వారికి అప్పజెప్తున్నాడు. బ్రిటిష్ వారికి సంపదను కూడబెట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ రైతులు పేదరిక విషవలయంలో నెట్టివేయబడుతున్నారు. రైతులు శ్రమించి చెమటోడ్చి కష్టపడి కూడా ఎటువంటి ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. సో ఈ విధంగా జమీందారీ వ్యవస్థ రైతుల యొక్క ఆశయాలను, రైతుల యొక్క ఆశలను అరియాశలు చేసింది. రైతుల్ని సంక్షోభంలో నెట్టేసింది. రైతులకు రుణ విషవలయంలో నెట్టేసింది. రైతులకు ఆత్మహత్యలకు పాల్పడేటట్లు చేసింది ఈ జమీందారీ వ్యవస్థ. చివరికి సమాజానికి ఎదురుండి నిలిచేవాడు ఉద్యమాల వైపు మొగ్గు చూపాడు. ఆ క్రమంలోనే భయానకమైన ఉద్యమాలు వస్తున్నాయి. గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం పూర్తిగా చిన్నాభిన్నమైంది, ధ్వంసమైంది. విప్లవాత్మకమైన మార్పులు, ఊహించిన మార్పులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చోటు చేస్తున్నాయి. చివరికి గ్రామీణ రైతులు చేసుకోవడానికి పొలాలు లేక, పొలాలు వడ్డీ వ్యాపారులు కోల్పోయి, ఒకవైపు ప్రకృతి సహకరించక, మరొక వైపు జమీందారుల బెడద వల్ల, ఇంకొక వైపు భూమి శిస్తు, అధిక భూమి శిస్తు వల్ల ఈ భూముల్ని పంట చేయడం ఆపేసి వీరు పట్టణాల వైపు వలసలు సాగించారు. ఈ విధంగా వలసలు అనేటివి ఎక్కువగా పెరిగిపోయాయి. చివరికి ఈ ఆహార పంటల్ని పండించే రైతులు తగ్గిపోయి తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడి తీవ్రమైన క్షామాలు బెంగాల్ నుంచి ఢిల్లీ వరకు ఎక్కువ మోతాదులో కరువు కాటకాలు సంభవించి, తీర ప్రాంతంలో అయితే తినడానికి తిండి లేక, తాగడానికి గంజి లేక ఎంతోమంది అకాల మరణం చెందుతున్నారు. రైట్. సో ఈ విధంగా ఈ జమీందారీ వ్యవస్థ, వడ్డీ వ్యాపారుల వ్యవస్థ భూమి శిస్తు రైతుల్ని విషవలయంలోని నెట్టివేయడం జరిగింది. తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు బలవంతపు పంట విధానం. బలవంతపు పంట విధానం, ద ఫోర్సిబుల్ కల్టివేషన్. బ్రిటిష్ వారు 1757లో 1757లో భారతదేశంలో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. అదే సమయంలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వచ్చి పరిశ్రమలు స్థాపించబడుతున్నాయి. మరి బ్రిటన్లో పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమలకి ఏం కావాలి? బ్రిటన్లో స్థాపించబడిన పరిశ్రమలకి ఏం కావాలి? ముడి సరుకులు కావాలి. పరిశ్రమలు నిర్వహించబడాలంటే, పరిశ్రమలు పటిష్టంగా ఉత్పత్తిని అందించాలంటే పరిశ్రమలకి ఏం కావాలి? రా మెటీరియల్ కావాలి. ఇజ్ ఇట్? రా మెటీరియల్, ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకు కావాలంటే బ్రిటిష్ వారు ఎవరిని ఆశ్రయించాలి? ఇండియా ఈజ్ ద డెస్టినేషన్ ఫార్ ద రా మెటీరియల్ ఆఫ్ బ్రిటిష్ ఫ్యాక్టరీస్. రైట్. ముడి సరుకుల కొరకు భారతదేశం బ్రిటిష్ వారి యొక్క గమ్యస్థానంగా మారింది. ఆ క్రమంలోనే ముడి సరుకుల్ని బ్రిటిష్ వారు భారతదేశంలోకి వచ్చి ముడి సరుకులు తమ ఫ్యాక్టరీల యొక్క అవసరాలకు అనుగుణంగా ముడి సరుకుల్ని పండించమంటూ బలవంతపు పంట విధానాన్ని ప్రవేశపెట్టారు. నీలిమందు పంటను పండించండి, నీలిమందును పండిస్తే ఆ నీలిమందు వస్త్ర పరిశ్రమల్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పత్తిని పండించండి అంటూ బలవంతంగా రైతులకు చేతకాని పంటలను పండించమంటూ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో బలవంతపు నీలిమందు పంటలు పండిస్తూ ఆహార పంటల కొరత ఏర్పడిపోయి చివరికి కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. సో మెనీ పీపుల్ ఆర్ డైడ్ ఆఫ్ స్లో స్టార్వేషన్. తినడానికి తిండి లేక ఎంతోమంది తమ యొక్క ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది. సో ఈ విధంగా గ్రామీణ సహజ సిద్ధ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఏదైతే ఉందో చిన్నాభిన్నం కావడంతో, సమూలంగా నాశనం కావడంతో, విధ్వంసం కావడంతో చివరికి రైతు ఉద్యమాలు అనేటివి అనివార్యం అవుతున్నాయి. సో ఈ పలు కారణాల వల్ల ఆధునిక భారతదేశ చరిత్రలో రైతాంగ ఉద్యమాలు అనేటివి మొదలవుతున్నాయి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ ద పీజన్ మూమెంట్స్ ఇన్ ద మోడర్న్ ఫేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. రైతాంగ ఉద్యమాలకు, భారతదేశంలో పలు రైతు ఉద్యమాలకు కారణాల గురించి మనం ఇప్పటి వరకు చర్చించాం. రైట్. వీటి నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. డిస్క్రిప్టివ్లో ముఖ్యంగా గ్రూప్ 1, సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామ్స్కి
కాజెస్ ఆఫ్ పీజెంట్ మూమెంట్స్ ఇన్ ఇండియా అనే ప్రశ్నలు వస్తుంటాయి. అప్పుడు మనం వీటిని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమి శిస్తును, పెరిగిపోతున్న భూమి శిస్తును, రైట్, పటిష్టీకృతమవుతున్న జమీందారీ వ్యవస్థను, రైట్, అదేవిధంగా కొత్త సామాజిక వర్గాలుగా పుట్టుకొస్తున్న ఈ వడ్డీ వ్యాపారులు కావచ్చు, అదేవిధంగా బలవంతపు పంట విధానాలు, వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని డిస్క్రిప్టివ్లో వివరించాల్సిన అవసరం ఉంటుంది. సో భారత సాంప్రదాయ వ్యవసాయ విధానం చిన్నాభిన్నం కావడానికి బ్రిటిష్ వారు అవలంబించిన వర్తక వాణిజ్య విధానాలు, మరి భారతదేశంలో వారు రైతాంగంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి భారత రైతుల్ని ప్రభావితం చేస్తూ లొంగదీసుకుంటూ తమ అవసరాలకు అనుగుణంగా భారతదేశ వ్యవసాయాన్ని మార్చడం అనేది రైతుల్లో సంక్షోభానికి, వ్యవసాయ రంగంలో సంక్షోభానికి కారణమైంది. ఈ సంక్షోభమే తదనంతర కాలంలో రైతాంగ ఉద్యమాలకు దోహదపడ్డాయి. కుడ్ యూ కైండ్లీ share our videos and subscribe our channel, like, comment as much as you can. Thank you. Keep watching Telugu One Academy.